ఈరోజు దేవుని మాట 2 కొరింథీయులకు 2వ అధ్యాయం 15, 16 వచనాలు. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, రక్షింపబడాలనే ఆశ, రక్షణ వస్త్రాలు అలంకరించుకోవాలనే ఆశ కలిగిన వారికి వీరు ఎలా ఉన్నారంట? ఈ యొక్క భక్తులు ఎలా కనపడుతున్నారు? వారికి క్రీస్తు సువాసనగా కనపడుతున్నారు. వారు ఏ సాక్ష్యం ఇస్తున్నారు? క్రీస్తు సువాసన అయి ఉన్నాము అని అంటున్నారు. ఈ క్రీస్తు సువాసనను అలంకరించుకోవాలన్న ఆసక్తి కలిగిన వారు కూడా క్రీస్తు సువాసన కలిగి ఉండాలనే ఆశ వారిలో ఉన్న కారణాన్ని బట్టి వారికి ఎలా ఉంది? సువాసనగా ఉంది. మరి 16వ వచనంలో నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ఈ మాటలు అపోస్తలుడైన పౌలు వ్రాస్తున్న కొరింథీల సంఘానికి వ్రాస్తున్న పత్రికలో తెలియజేయడం జరిగింది. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. మరణపు వాసన అంటే ఏంటి? ఈ యొక్క 2 కొరింథీయులకు 2వ అధ్యాయం 16వ వచనము. మరణపు వాసన అంటే ఏమి కాదు, అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది. మరణపు వాసన అంటే వారికి ఏమాత్రం దేవుడిచ్చే రక్షణ వస్త్రాలను అలంకరించుకోవడం ఆసక్తి లేనివారు, దేవుని మీద నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు, దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టం చూపని వారికి ఎలా ఉందంట? ఈ యొక్క వాసన, క్రీస్తు సువాసన చాలా అసహ్యంగా, మరణపు వాసన అంటే ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా, చాలా అది చెప్పలేము ఇంకా ఆ వాసన. అది ఎలా ఉంటుందంటే వారికి అసహ్యంగా, రోతగా, ఎలా చిరాగ్గా, చాలా బెరుగ్గా, ఆ వాసనను భరించడానికి ఇష్టం లేని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. ఎందుకు? దేవుని మీద ఇష్టం లేని కారణంగా, ఆయన మాటల మీద ఇష్టం లేని కారణంగా, ఆయన వాక్యం అంటే ఇష్టం లేని కారణంగా, ఆయన ప్రార్థన అంటే ఇష్టం లేని కారణంగా వారికి ఆ రీతిగా ఉంటుందంట. మరి వాక్యం ఏంటున్నా మనకు ఎలాగుందంట? రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. మనకి ఎలాగుంటుంది? దేవుణ్ణి అలంకరించుకోవడం, మనం జీవపు వాసన కలిగి ఉన్నాము. జీవపు వాడలో మనం ఉన్నాము. రక్షణ అనే వస్త్రాలను అలంకరించుకోవడానికి ఇష్టపడ్డాము. దేవుడు మనల్ని రక్షణ అనే వస్త్రాలతో అలంకరించాడు కాబట్టి మనం ఆ క్రీస్తు సువాసనను మనం ఆస్వాదిస్తున్నాం. కాబట్టి ఆయన చేసే కార్యాలు, ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే ప్రతి పని మన జీవితంలో ఎంతో ఆహ్లాదకరంగా, సంతోషంగా, సమాధానంగా ఉన్న కారణాన్ని బట్టి మనకి ఎలా ఉంది? జీవార్థమైన వాసనగా ఉంది. జీవపు వాసన కలిగి ఉన్నాము. మన దేవుడు జీవం కలిగిన దేవుడు, శక్తిమంతుడు, షాలేం రాజు, ఆశ్చర్యకారుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఆయన ఎంతో ప్రేమమూర్తి, కనికరం గల దేవుడు. ప్రతి విషయంలోనూ, మన ప్రతి త్రోవలోనూ మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఏమాత్రం కునుకకుండా, నిద్రపోకుండా ఆయన కనుపాపలో మనల్ని భద్రపరుస్తున్నాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయాన్ని కల్పిస్తున్న దేవుని మనం కలిగి ఉన్న కారణంగా మనము ఏ వాసన ధరించుకున్నాము? జీవార్థమైన జీవపు వాసనను ధరించుకున్నాము. ఆ వాసనను మన చుట్టూతా ఆవరింప చేసుకుని ఉన్న కారణంగా ఆయన చేసే కార్యాలు, ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే కృప, ఆయన చూపే ప్రేమ, ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు మనకు తెలుసు. కాబట్టి వెంబడి కృప చూపుతున్న దేవునికి మనం ఎలా ఉన్నాము? ఎంతో ఇష్టంగా, ఆయన అంటే మనం ఎంతో ప్రేమగా మనం జీవిస్తున్నాం. కాబట్టి మనము జీవపు వాసన కలిగి మనము జీవిస్తున్నాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు అయ్యా తండ్రి.
తండ్రి, క్రీస్తు సువాసన తండ్రి, అవును తండ్రి నాయన, నీ సువాసన ప్రభు వాక్యం వింటున్న మా అందరికీ అనుగ్రహించావయ్యా తండ్రి. జీవార్థమైన సువాసన, జీవపు వాసన కలిగి జీవించులాగిన ప్రభు నాయన, జీవం గల దేవ, నువ్వు మమ్మల్ని అలంకరించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నావు. వాక్యం వింటున్న మాకు మా కుటుంబ సభ్యులందరికీ నువ్వు తోడుగా నీడగా ఉంటూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. జీవపు వాసన కలిగి జీవించే అనుభవంలో జీవం కలిగిన నిన్ను సేవిస్తూ నిత్యము నీ కృపలో తండ్రి నాయన మమ్మల్ని భద్రపరుస్తూ నడిపిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.